తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరా అంటూ నాడు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో తల్లి కాంగ్రెస్ పార్టీ వెన్నుపూసలు కదిలాయి. తాజాగా పిల్ల కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రాన్ని చీకటిమయం చేశారని, ఆ పాలనకు చరమగీతం పాడేందుకు రా కదలిరా కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆ క్రమంలో కథానాయకుడు ప్లస్ మహానాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి రోజు అంటే జనవరి 18వ తేదీన గుడివాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలోని అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 5వ తేదీన రా కదలిరా పేరిట భారీ బహిరంగ సభలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 29వ తేదీతో ఈ సభలు ముగియనున్నాయి. మొత్తం 22 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తొలి సభ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జరగగా, చివర భారీ బహిరంగ సభ ఈ నెల 29వ తేదీన ఉంగుటూరు, చీరాలలో నిర్వహించనున్నారు. గుడివాడ వేదికగా కొడాలి నాని రాజకీయానికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కదులుతోంది. ఆ క్రమంలో వెనిగండ్ల రామును సైకిల్ పార్టీ రంగంలోకి దింపింది. ఎన్ఆర్ఐ అయిన వెనిగండ్ల రాము ఇప్పటికే నియోజకవర్గాన్ని తన సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్నారు. అయితే గుడివాడ అంటే కొడాలి నాని ఇలాకా. వరుసగా 4 సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచినా, ఇటీవల జగన్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినా గుడివాడ నియోజకవర్గం పరిస్థితి నానాటికి తీసుకట్టుగానే ఉందని, నియోజకవర్గ కేంద్రం గుడివాడ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందని, అలాంటి పరిస్థితుల్లో సదరు నియోజకవర్గంలో మండలాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్న ఓ చర్చ సైతం స్థానిక ప్రజల్లో కొనసాగుతోంది. జగన్ తొలి కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టినా, మీడియా ముందు మాట్లాడినా బండబూతులతో ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిపోయేవారని, దీంతో కొడాలి నానిని బూత్ సరఫరాల శాఖ మంత్రిగా ప్రజలు అభివర్ణించడం ప్రారంభమైందని, అలాగే మరోవైపు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న కొడాలి నాని మాత్రం నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అలాగే కొడాలి నాని వెంట నడిచిన పలువురు కీలక నేతలు సైతం మరణించారని, ఇక నియోజకవర్గంలోని యువతలో భారీ చీలికలు వచ్చాయని, అలాంటి వేళ ఈసారి కొడాలి నాని గెలుపు అంత సామాన్యమైన విషయం కాదన్న ఓ ప్రచారమైతే గుడివాడలో వాడి వేడిగా నడుస్తోంది. ఇక కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ఓనమాలు దిద్ది ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచి ఆ తర్వాత జగన్ పార్టీలో చేరటం, ఆ తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ పై తన మాటల దాడితో విరుచుకుపడటంతో కొడాలి నానిపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న ఓ ప్రచారం సైతం కొనసాగుతోంది. గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ సాయశక్తులా కృషి చేస్తోంది. ఎందుకు అంటే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడాలంటూ సైకిల్ పార్టీలోని అగ్రనాయకత్వం నుంచి అట్టడుగు స్థాయి పార్టీ శ్రేణుల వరకు కృత నిశ్చయంతో ముందుకు దూసుకుపోతున్నారు.